హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 61 ఎపిసోడ్ వచ్చి 62 అన్నమాట. ఈరోజు కెప్టెన్సీ టాస్క్ జరిగింది. ఈరోజు అయితే ఈ టాస్క్లో దివ్యానికిత అయితే తనుజని విన్నర్ రేస్లో కింగ్గా పైకి లేపింది, విన్నర్ని చేసేసింది అన్నమాట. తనుజని టార్గెట్ చేసి ప్రాసెస్ ఏందో చెప్తా. స్టార్టింగ్ రాగానే పాట తర్వాత వీళ్ళు ఇమాన్యుల్, దివ్యనికిత, సుమన్ శెట్టి మాట్లాడుకుంటుంటారు. కెప్టెన్సీ టాస్క్లో మన ముగ్గురు సపోర్ట్ చేయాలి. అవతల టీము మనం ఆల్రెడీ కెప్టెన్ అయినామని చెప్పి తీసేస్తారు, పక్కా మనం సపోర్ట్ చేయాలా అంటే, ఇప్పుడు ఇదే దివ్యనికిత కెప్టెన్ కాకముందు ఒక మాట అనేది, కెప్టెన్ అయిన వాళ్ళు ఎన్నిసార్లు కెప్టెన్ అవుతారు, మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ రావాలని. ఇప్పుడు ఇదే దివ్యనికిత మాట మారుస్తూ కెప్టెన్ అయిన వాళ్ళు కెప్టెన్ అవ్వకూడదని రూల్ ఏం లేదు, వాళ్ళు కెప్టెన్సీ బాగా చేస్తే వాళ్ళు కెప్టెన్ అవ్వాలి, అందుకే ఇమాన్యుల్ సపోర్ట్ చేసిన అంటుంది. అంటే మాట మారుస్తుంది, అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఇది ఉంటుంది. తర్వాత గౌరవ్ది నిఖిల్ది చిన్న గొడవలాగా ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ గౌరవ్ పండ్లు అవి వాషింగ్ గిన్నెలతో మీది తోమకుండా కొంచెం లేజీగా బిహేవ్ చేస్తుండ్రు. అక్కడ కొంచెం నిఖిల్ సీరియస్ అవుతాడు. ఇక దివ్యనికిత వచ్చి చెప్తుంది, రియల్గా గౌరవ్ కొన్ని లేటుగా చేయడం అవన్నీ చేస్తుంది. ఇంకా తర్వాత టాస్క్ బిగిన్ అవుతుంది. టాస్క్ ఏంటంటే 2 ట్రైన్ బోగీలు ఉంటాయి, ఒకటి రెడ్ బ్లూ అనుకుంటా, అయ్యా బ్లూ కంటెస్టెంట్స్లు ఉంటారు. వాళ్ళు ఆ ట్రైన్ బోగీల దగ్గర నించొని ఉండాలా. మిగిలిన వాళ్ళు ఉంటారు హౌస్మేట్స్. బజర్ మోగుతుంది. బజర్ మోగగానే వాళ్ళు ఆ 2 ట్రైన్ బోగీలలోకి వెళ్ళి అక్కడ సీట్లలో కూర్చోవాలి. డ్రైవర్ సీట్లో ఎవరైతే డ్రైవర్ సీట్లలో కూర్చుంటారో వాళ్ళకు పవర్ వస్తుంది. ఆ 2 బోగీలకి బిగ్ బాస్ ఇప్పుడు రెడ్ బోగియా బ్లూనా అనేది బిగ్ బాస్ నిర్ణయిస్తాడు అన్నమాట. అంటే ఇప్పుడు ఏ ట్రైన్కి అయితే హారన్ మోగుతుందో, ఏ ట్రైన్ అయితే కదులుతుందో ఆ ట్రైన్లో కూర్చున్న వ్యక్తికి పవర్ వస్తుంది, ఒక పర్సన్ని ఎలిమినేట్ చేసే పవరు. కాబట్టి వీళ్ళు కెప్టెన్ కండక్టర్లు ఏం చేయాలంటే, ఏ పర్సన్ అయితే మనకు సపోర్ట్ చేస్తాడని మనం అనుకుంటున్నామో ఆ పర్సనే కూర్చుండేలాగా మిగతా వాళ్ళని ఆపేలాగా చెయ్యాలి. ఫస్ట్ రౌండ్ జరుగుతుంది. ఫస్ట్ రామ్ ఇటు కూర్చుంటాడు, నిఖిల్ అటు కూర్చుంటాడు. ఇటు రామ్ సైడ్ వచ్చి తనూజ, బన్నీ గారు కూర్చొని ఉంటాడు. అంటే బిగ్ బాస్ ఏం చెప్తారంటే, వాళ్ళందరూ కూర్చున్నాక మళ్ళీ ఇంకో బజర్ మోగినప్పుడు కెప్టెన్ కండక్టర్స్ ఉంటారు కదా, రెడ్ సైడ్ కొంతమంది, బ్లూ సైడ్ కొంతమంది, అంటే వాళ్ళ ఇష్టం ఎస్ సైడ్. అంటే ఇప్పుడు ఆ భోగిలో ఉన్నోళ్ళు, ఇప్పుడు రామ్ ఉన్నాడు, రామ్ తనుజాకు సపోర్టు, బన్నీ గారికి సపోర్టు, కాబట్టి వాళ్ళిద్దరే ఆడ కూర్చోవాల. మిగిలిన వాళ్ళు ఎవరు కూర్చుని రామ్ పక్కా లేపేస్తాడు, అందుకని మిగిలిన వాళ్ళు ఇటు కూర్చుంటారు. అది ప్రాసెస్ అన్నమాట. అయితే దీనికి ముందుకు ఇంకా మాట్లాడతారు. ఇక్కడే దివ్యనికిత ఏం చేసిందంటే, అందరి దగ్గరికి వెళ్ళి తనుజని తీసేయండి, తనుజ లైవ్లో అయితే అందరితో చెప్తుంది. మనకు ఓన్లీ ఎపిసోడ్లో ఓన్లీ గౌరవ్ని అడిగేది ఒక్కటి చెప్తాడు. గౌరవ్ నువ్వు ఎవరు సపోర్ట్ అంటే బర్నీ, అంటే బర్నీ గెలవాలంటే తనుజని తీసేయండి అంటాడు. ధీమన్ పవన్కి కూడా రీతు గెలవాలంటే తనుజని తీసేయండి అంటాడు. అక్కడ ధీమన్కి కూడా చెప్తుంటుంది, మనకి ఎపిసోడ్ లాస్ట్లో వస్తాడు, బాగా నిర్ణయించుకో, బాగా ఆలోచించుకో. నిఖిల్కి కూడా చెప్తాడు, నిఖిల్ డైరెక్ట్ చెప్తాడు నీ తనుజాకి సపోర్ట్ అని, ఆలోచించుకో అది ఇది అంటది. ఇది ఫస్ట్ రౌండ్ జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ రామ్ ఎక్కుతాడు, ఇటు నిఖిల్ ఎక్కుతాడు. ఇక తనుజ కొంచెం నిఖిల్ని, అబ్బా ఇప్పుడే ఎందుకు ఎక్కినావు, అటు రామ్ కూడా ఎక్కే, రామ్ నాకు పక్కా సపోర్ట్ చేస్తా అన్నాడు, ఇప్పుడు మళ్ళీ నీకు నెక్స్ట్ రౌండ్ ఛాన్స్ ఉంటుందా లేదా అని. అంటే ఏంటంటే ఒకసారి ఎక్కిన వాళ్ళు ఒకసారి ఎక్కాల, ఇంకోసారి ఎక్కడానికి లేదు. కాకపోతే అది పవర్ ఎవరికి వస్తుందో వాళ్ళు ఒక్కరిని ఎలిమినేట్ చేస్తారు కదా, వాళ్ళు ఇంకా మళ్ళీ వచ్చి ఎక్కడానికి లేదన్నమాట. అది ఫస్ట్ రామ్ ఉంటాడు, రాముకి భజన్ మొత్తే రాము నిర్ణయించాలా. ఇక్కడ దివ్యనికిత ఏమిటది, నిన్ను కెప్టెన్ చేసింది బన్నీ గారు, అది గుర్తుంచుకో అంట. రామ్ వస్తాడు, క్లీన్గా చెప్తాడు, అన్న మీరు నాకు బాగా సపోర్ట్ చేశాడు, ఐ రియల్లీ థ్యాంక్స్, కానీ నేను తనుజక్కకు సపోర్ట్ చేస్తా అని మాట ఇచ్చాను అని చెప్పి తీసేస్తే, ఇక్కడ బన్నీ గారు కూడా వచ్చి నువ్వు చేసిన దాంట్లో తప్పేం లేదు రాము, నాకు కూడా తనుజనే చేయాలనుంది, ఎందుకంటే తను 3 వీక్స్ నుంచి కష్టపడి ఆడుతుంది, కంటెస్టెంట్గా అవుతుంది, లాస్ట్ వరకు వచ్చి ఓడిపోతుంది. ఈ వీక్ తను చాలా కష్టపడి ఆడింది, నాతో పోల్చుకుంటే తనే బాగా ఆడింది, తనకు అవసరమా అంటుంది. ఇక్కడ దివ్యనికిత ఫీల్ అవుతుంది. తర్వాత కూర్చున్నాక అడుగుతుంది, మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే మాకు చెప్పండి, ఏమి మీరు కొంచెం మాట్లాడితే అక్కడ ఫీల్ అయింది అయితే చూపించారు. తర్వాత ఇక్కడ బన్నీ కూడా మాట్లాడతాడు, ఇలా నువ్వు రీతు చౌదరితో కూడా మాట్లాడు, లాస్ట్లో మీ ఇద్దరు ఉంటే ఏంది పరిస్థితి అని. ఇక్కడ రీతు చౌదరిని ఫస్ట్లోనే ఒక మాట అడుగుతుంది. ధీమన్ పవన్ ఏంటంటే లాస్ట్ వరకు మన ఇద్దరినైతే ఉంచుతాడు, లాస్ట్లో మాత్రం వస్తే నిన్ను తీసేస్తాడని. తర్వాత ఇక్కడ
తనుజ బెడ్రూమ్లోకి వెళ్ళి రీతు చదువుతో మాట్లాడుతుంది. రూల్ ప్రకారం లైవ్లో చాలా చూపించిండు. ఇక్కడ మనకు ఓన్లీ తనుజ సెల్ఫీస్ లాగా చూపించిండు. లైవ్లో ఏమంటుందంటే, నాకు 9th వీక్ 9th సీజన్ సెంటిమెంటు ఈ ఒక్క వీక్ నాకు వదిలి నీకు కెప్టెన్ అవుతా, అయినాక కానించి పక్కా నీకే సపోర్ట్ చేస్తా, పవన్ కళ్యాణ్ని కూడా నీకు సపోర్ట్ చేసేటట్టు చేస్తా, పవన్ నీకు ఎలా సపోర్ట్ ఉంటాడో, అంతేకాదు నా అక్కడ పవర్ ఉంది కదా, పవర్ అస్త్ర, అది నామినేషన్లో నీకే వాడతా, ఇంకెవ్వడికి వాడను అని ఆప్షన్స్ అన్ని ఇస్తే దానికి రీతు చదువు ఒప్పుకుంటుంది. కానీ ఎపిసోడ్లో అవన్నీ తీసేసి జస్ట్ అడిగింది, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసింది అంటూ కొంచెం నెగిటివ్గా చూపించాడు. అలాగా తను అన్నీ క్లియర్ చెప్తుంది. ఈ ఒక్క వీక్ నాకు సపోర్ట్ చేయి, నెక్స్ట్ వీక్ అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా లాస్ట్లో పవన్ కళ్యాణ్ ఇది ఇమాన్యుల్ తనుజ రీతు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అడిగితే నేను ఇమాన్యుల్కి నీకు తనుజకు సపోర్ట్ చేస్తా అంటే రీతు షాక్ అవుతుంది. రే ఆ పిల్ల ఏం చేసింది, ఆ పిల్లకి సపోర్ట్ చేయరా, ఆల్రెడీ ఇమాన్యుల్ కెప్టెన్ అయ్యాడు కదా అంటే, లేదు నేను మీ ఇద్దరికే చేస్తాను, నేను చేయను అంటాడు. అందుకని తను ఫస్టే చెప్తుంది పవన్ కళ్యాణ్ని కూడా నీకు సపోర్ట్ చేసేలాగా, అంటే తను ఏది చెప్తుంది వింటాడు, మాట విని నీకు సపోర్ట్ చేసేలాగా కెప్టెన్సీలో ఛాన్స్ ఇచ్చేలా నేను చేస్తాను, మెయిన్ పవర్ అస్త్ర నీకే వాడతాను, ఎలిమినేషన్ అయ్యేటప్పుడు ఇంకెవ్వడికి వాడని కూడా మాటిస్తుంది. అందుకే ఆ కండిషన్స్ పెట్టుకొని ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. కానీ ఎపిసోడ్లో అదంతా కట్ చేసి ఓన్లీ తనుజ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది, ఫేకు అది ఇది అని చెప్పినట్టు క్రియేట్ చేసిన. అలా ఏం అడగదు, తను క్లియర్గా అడుగుతుంది, అన్ని ఇద్దరు ఒప్పందం పెట్టుకుంటారు. ఎందుకంటే పవర్ అస్త్ర నామినేషన్ ఇచ్చి సేవ్ చేసేది తను, పక్క తను నేను సేవ్ చేస్తా అన్నది అని మాట్లాడుకుంటే, ఇంకా తర్వాత ఇంకో రౌండ్ సాయి రౌండ్ వస్తుంది. ఇక్కడ సాయి దగ్గర అందరు ఎక్కుతారు, సాయి సైడ్ అందరు ఉండిపోతారు. ఇటు సైడ్ ఏమో సంజన గారు ఉంటాడు, ఇటు సైడ్ సాయి, అందరు సాయి సైడ్ వెళ్ళిపోతే సాయిది మోగుతుంది. సాయి వచ్చి ఫస్ట్ దివ్యనికిత పేరే చెప్తాడు, మళ్ళీ దివ్యనికిత వచ్చి నిన్ను కాపాడే అది ఇది అనగానే రీతు చౌదరి పేరు. ఇక్కడ రీతు చౌదరి లేచి పాయింట్ల మీద పాయింట్లు మాట్లాడి, లైవ్లో అయితే చాలా పాయింట్లు మాట్లాడుతుంది, ఇంకేసుకుంటుంది. తర్వాత వచ్చి మళ్ళీ దివ్యనికిత అని చెప్పగానే దివ్యనికితలో నువ్వు మ్యానిపులేట్లు అవుతున్నావు, నిన్ను తీసేయలేదంటే, లైవ్లో అయితే ఇక్కడ రీతు చౌదరి కౌంటర్ వేస్తాను, అవునులే నీ టీంలో ఉన్న కళ్యాణ్ని తీసేసినావు, నిఖిల్ని తీసేసినావులే, నువ్వు ఇంకెవరిని కాపాడినావు అని అంటది. ఇక్కడ సైటే వస్తుంది. కానీ రీతు చౌదరి అయితే పాయింట్లు మాత్రం మామూలుగా మాట్లాడాలి. ఇక్కడ సాయి చాలా లాగ్ చేసిండు, ఒక పేరు అనుకున్నప్పుడు ఒక పేరు పెట్టేయాల్సింది, కానీ తీసేస్తుంది. అక్కడ దివ్యనికిత ఫీల్ అయ్యి ఎలా అయినా తనుజ మీనే ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఉంది. ఇక్కడ మళ్ళీ తనుజ అడుగుతుంది దివ్యనికితను వచ్చి నాకు సపోర్ట్ చేస్తావా అంటే, నీకు ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తా, రీతుకి అయితే చెయ్యను అంటది. క్లియర్, నువ్వు రీతు ఉంటే నీకే సపోర్ట్ చేస్తా అంటది. అంటే రీతుకు చేయనట్టే కదా, ఇమాన్యుల్కి చేస్తా అంటది. అంటే ఇమాన్యుల్ తనుజకు చేస్తా అంటది. ఇంకా తర్వాత మళ్ళీ నిఖిల్ ఎక్కుతాడు, సుమన్ శెట్టి తనుజ ఒక సైడు, ఇక్కడ సంజన గారు ఉంటారు, అటు సైడు రీతు చౌదరి ఇమాన్యుల్ ఉంటారు. ఇక్కడ సుమన్ శెట్టిని తీసేస్తారు. ఇంకా లాస్ట్ తనుజది. ఇక్కడ ఫైట్ తనుజ అయితే గౌరవ్ని ఇసి పక్కకి వేసింది. నాకు ఫస్ట్ దెబ్బ తగులుతుంది, నాన్న అంటే ఇప్పుడు బన్నీ గారు వస్తాడు, మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ అయితే లాగి గౌరవ్ని పడేస్తాడు. ఇక్కడ కళ్యాణ్ చేయి పెడతాడు. ఇక్కడ దివ్యనికిత మనకు అనేది చూపియడు, తర్వాత చెప్తాడు. అక్కడ దానికి దివ్యనికిత కూడా ఒప్పుకుంటుంది, అవును నీకు మాట ఇచ్చాను కానీ నేను మళ్ళీ మాట తప్పాను అని చెప్తుంది, ఒప్పుకుంటుంది. అంటే తనే ఒప్పుకుంది, అవును నేను చెప్పాను తనుజాని తీయనని, కానీ బయటకు వచ్చినాక ఆలోచించాను అని అంటది. ఇక్కడ దివ్యనికిత కూర్చున్నాక బయటకు వచ్చేటప్పుడు తనుజ అడుగుతుంది, ఆలోచించు దివ్య, ప్లీజ్ దివ్య ఆలోచించు అని. ఇక్కడికి వచ్చి ఇక్కడ తను ఏమంటుంది తినేటప్పుడు, ఇమాన్యుల్కి తనుజకు సపోర్ట్ చేస్తుంది, రీతు చౌదరికి చెయ్యను అంటది. ఇప్పుడు ముగ్గురు ఉన్నప్పుడు రీతు చౌదరిని తీసేస్తే సరిపోతుంది కదా, నువ్వు ఎలా రీతు చౌదరికి సపోర్ట్ చేయనన్నావు కదా, ఎందుకు మళ్ళీ మాట మార్చటం. ఇంకా తనుజాని తీసేస్తుంది, ఇంకా గొడవ అవుతుంది, వెళ్ళిపోతుంది, ఏడుస్తుంది, ఓదార్స్తుంది. ఇమాన్యుల్ని బన్నీ గారిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటుంది. లైవ్లో చాలా జరుగుతుంది, లైవ్లో అవుతుంది, ఇంక ఇప్పటి నుంచి మీరు నాకు సపోర్ట్ చేయకండి, నా ఇండివిజువల్ గేమ్ నేను ఆడుకుంటా అది ఇదని. తర్వాత ఇక్కడ రీతు చౌదరి కూడా కొంచెం బాధపడుతుంది. తర్వాత బయటకు వచ్చి ఇమాన్యుల్నే సపోర్ట్ అడుగుతుంది, ఇమాన్యుల్నే నేను కూడా కంటెంట్ అన్నే అని. తర్వాత వెళ్ళి సంజన గారిని అడిగితే, సంజన గారిని నేను చెయ్యను, ఇప్పుడు నువ్వు డిమాండ్ పవన్ 5 సార్లు కెప్టెన్ అయ్యి 6వ అవుతానంటే నువ్వు సపోర్ట్ చేస్తావు అంటే, రీతు అంటది లేదు నేను చెయ్యను అన్నాను, నీకు క్లియర్గా డిమాండ్ పవన్కి చెప్పాను, తనుజ నువ్వు ఉంటే నీ తనుజాకే సపోర్ట్ చేస్తాను, నువ్వు 2 సార్లు కెప్టెన్ అయినావని. ఇంకా సంజన గారు సెల్ఫీస్గా ఆలోచించారు, తన కోసం హెయిర్ కట్ చేసుకున్నప్పుడు హెల్ప్ చేయొచ్చు కదా దివ్యానికి రీతు చౌదరికి. ఇంక ఇక్కడ దివ్యనికిత కళ్యాణ్ మాట్లాడితే, కళ్యాణ్ ఇలా అంటాడు, నువ్వు చెప్పినందుకే నేను వదిలేసి నేను కూర్చోబెట్టానంటే, అవును కళ్యాణ్ అవును నేను అక్కడ మిస్టేక్ చేశాను, నేను ఒప్పుకుంటున్నాను,
కానీ నాకు వచ్చేసిన తర్వాత ఇది ఇమాన్యుల్కి హౌస్లో సపోర్ట్ ఉండదు, అందుకే అలా చేశాను అని బిగ్ బాస్ క్లియర్ చెప్పిండు. ఇదే లాస్ట్ రౌండ్ సపోర్టింగ్ గేమ్, తర్వాత ఇంకో గేమ్ ఉంటుందని. ఎందుకు 2 సార్లు సపోర్టింగ్ గేమ్ పెడతాడు? సపోర్టింగ్ గేమ్ అయితే ఇంకా అక్కడే పెట్టేస్తాడు కదా. కావాలని ఆ విషయం దివ్యనికిత కూడా తెలిసే తీసేసింది. ఇక్కడ బన్నీ గారు కూడా దివ్యనికిత మీద ఫీల్ అవుతాడు. చాలా కన్నింగ్గా గ్రజ్జు పెట్టుకొని కావాలని తీసేసింది. ఇక్కడ కళ్యాణ్ ముందైతే ఒప్పేసుకుంది. కళ్యాణ్ ఇంకా వాదించాల్సింది. అబ్బా తప్పు తందేని తెలిసినప్పుడు సైలెంట్గా ఉన్నాడు. క్లియర్గా తను చెప్పింది, అందుకే వదిలేసాను. తను కూడా ఒప్పుకుంటాడు, అవును నువ్వు చెప్పావు కానీ నా గేమ్ ప్లానింగ్ అని కూడా చెప్పింది. ఇక్కడైతే దివ్యానికితో చాలా కన్నింగ్గా చేసింది. ఇంకా తర్వాత రెండో టాస్క్ అవుతుంది, అది నెంబరింగ్ టాస్క్. ఇందులో ఇమాన్యుల్ అయితే గెలుస్తాడు. ఇక్కడ రీతు చౌదరి కూడా గెలిచేది చిన్నది మిస్టేక్ అయింది. అది లాగలేకపోయింది, అది రాలేదు, అది మిస్టేక్ అయింది. ఎట్టకేళ్ళకి ఇమాన్యుల్ అయితే కెప్టెన్ అయ్యాడు. కానీ నాకైతే విన్నర్ రేస్ నుంచి తప్పుకున్నట్టే. ఎందుకంటే అసలు నామినేషన్లోకి రావట్లే. పాత సీజన్లో ఎంతమంది అవినాష్ కామెడీ చేసిన, టాస్క్లు ఆడిన, అన్నీ చేసిన, కానీ నామినేషన్లోకి రాలే. నాకు తెలిసి ఇక్కడ ఇమాన్యుల్కి నామినేషన్స్ అంటే భయం అనుకుంటా. ఎందుకంటే రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఆల్రెడీ కెప్టెన్ అయ్యింది కదా, ఎన్నిసార్లు అవుతాడు ఊరికి ఒక్కసారి అంటే అలా మాట వదిలి. ఇప్పుడు సుమన్ శెట్టి ఉన్నాడు, అంత ఫీల్ అవ్వలే. బర్నీ గారే ఫీల్ అవ్వలే, ఎమ్మడే వచ్చేసి కరెక్టే తనుజ నాకన్నా బెస్ట్ అన్నాడు. ఎందుకు అంత భయం? నాకు తెలిసి పక్కా నామినేషన్ అంటే భయం. నాకు తెలిసి రేపు కూడా రాడు నామినేషన్స్కి, ఇంకా వచ్చే వారం కూడా రాడు. డైరెక్ట్ టాప్ 5లోకి వెళ్ళిపోతాడు. టాప్ 5లోకి వెళ్ళిపోయినాక లీస్ట్లో ఓట్లు పడితే టాప్ 5లో ఉంటాడు, లేదా 3లో ఉంటాడు, 4లోనే ఉంటాడు. విన్నర్ అయితే అవడు, విన్నింగ్ ఛాన్స్ అయితే పోగొట్టుకుంటాడు. తనుజాని అయితే విన్నర్ని చేసేసింది దివ్య. ఓవరాల్గా అయితే ఎపిసోడ్లో నాకు ఈరోజు అనిపించింది అన్ని చెప్పేసి, మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అలాగే దివ్యానికిత తనుజాలో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.